మన వరంగల్లో ఎల్కాతుర్తిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని 10 లక్షల మందితోటి ఆ మీటింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏమైనా జోష్ వచ్చిందా? మళ్ళీ కేసీఆర్ వైపు చూసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏమో ఇదేదో అన్నట్టు ఉన్నది. బలిసి బాపనాయం చేసుకుంటేనట పొద్దు మాపు స్థానాలే అన్నట్టుంది కాంగ్రెస్ తోటి. ఎలా టీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. ఎట్లుండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజలకి ఎట్లా మౌలిక వసతులు కల్పించాలి, వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, బాధలేంది, బందీలేంది ఏవైతే ఉన్నాయో వాటి పట్ల దృక్పథంతో పనిచేయాలి. ఏడుంది ఇలాగా దృక్పథం ఉందా? ఓలకు అర్థనే లేదు. ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయనే, ప్రతి దానికి ఢిల్లీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి. అది కొంత ప్రాబ్లమేటిక్ ఉంది. అన్నమలై అనే ఒక నేత ఉన్నాడు తమిళనాడులో. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నీకు కేంద్రంలో అధికారం ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు మాటి మాటికి ఢిల్లీ పోవాలంటే ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ నాట్ ఏ ఆఫీస్ బేరర్, ఐఎమ్ ఏ లీడర్ అన్నాడు. ఆ కాలిబర్ ఉన్న నాయకులు లేరు తెలంగాణలో. అది ఉండాలి కదా కాలిబర్. ప్రతిదానికి ఢిల్లీ పోయి నిర్ణయాలు తీసుకునే అవసరాలు ఏమున్నాయి? అధిష్టానం పెద్ద పెద్ద సమస్యల పట్ల వాళ్ళ దృష్టి ఉంటుంది. ఈ చిన్న సమస్య కూడా ఢిల్లీ పోవాల్సిన పరిస్థితి ఏముంది? ఈ రాష్ట్రంలో మంత్రుల లెవెల్ నియామకం కావాలన్నా, లేదా ఎమ్మెల్యే లెవెల్ నియామకం కావాలన్నా, లేదా ఎమ్మెల్సీ లెవెల్ అన్న నియామకం కావాలన్నా, కార్పొరేటర్లు నియామకం కావాలన్నా, లేకపోతే కార్పొరేషన్లకు చైర్మన్లు నియామకాలు కావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా పదవులు జిల్లా స్థాయిలో ఇవ్వాలన్నా అక్కడికి పోవాలి.